హలో అందరికీ నమస్కారం ఎల్లరికూ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు చిరాకు వచ్చింది నిజంగా అసలు వీళ్ళని పంపించకపోయినా బాగుండు అనేసి అనిపించింది వితిక బ్యాడ్ జడ్జ్మెంట్ పునర్నవి బ్యాడ్ జడ్జ్మెంట్ ఇద్దరు బ్యాడ్ జడ్జెస్ అనే చెప్పాలి దీంట్లో పునర్నవి నేను యాక్చువల్లీ సీజన్ 3 చూడలేదు కాబట్టి ఐఎమ్ నాట్ యూస్ టు హర్ యాటిట్యూడ్ సో నాకు తెలియలేదు బట్ నేను తన యాటిట్యూడ్ గురించి ఈవినింగ్ ఒక వీడియో చేస్తే చాలా మంది చెప్తున్నారు దట్ షీ వాస్ లైక్ దాట్ సీజన్ 3లో కూడా అండ్ పీపుల్ గాట్ యూస్ టు ఇట్ అండ్ కొంతమందికి నచ్చింది కూడా అని చెప్పేసి సో ప్రాబబ్లీ షీ ఈజ్ ఆల్సో లైక్ మీ ఓన్లీ చూడగానే నచ్చదు చూస్తూ ఉంటే నచ్చుతుందేమో నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు తన యాటిట్యూడ్ అంత నచ్చలేదు అంత తన వే ఆఫ్ డీలింగ్ విత్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ కొంచెం నాకు ఏదో వాళ్ళని చిన్న చూపు చూసి చేసినట్టు అనిపించింది సో దట్స్ వాట్ ఐ టోల్డ్ సో ఈ రోజు కూడా వాళ్ళ జడ్జ్మెంట్ చాలా బ్యాడ్ అనిపించింది అసలు చాలా బయస్డ్గా అనిపించింది అనమాట వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళకి ఫేవరెట్ యాక్చువల్లీ వితికాకు వచ్చి నిఖిల్ ఫేవరెట్ పునర్నవికి వచ్చి గౌతమ్ ఫేవరెట్ యాక్చువల్లీ లోపల వితిక కూడా ఒకసారి అడుగుతుంది ఏంటి గౌతమ్ నచ్చాడా అని చెప్పేసి నిజంగా గౌతమ్ నచ్చినట్టున్నాడు పునర్నవికి సో అందుకని అట్లా బిహేవ్ చేస్తుందేమో తెలియదు ప్రతిదానికి గౌతమ్ 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 ఎందుకు గౌతమ్ అనేసి అర్థం కాలే నిజంగా లోపల పోయినాక అబ్బాయి ఏమైనా ఇంప్రెస్ అయిందా మరి ఏంటో తెలియదు సో ఇట్ వాస్ అ వెరీ బయస్ జడ్జ్మెంట్ అనేసి అనిపించింది సో ఎక్కడ బయస్ జడ్జ్మెంట్ అనిపించింది ఏమి అనేసి చెప్తాను అండ్ పృథ్వీ పాపం అబ్బా నిజంగా సో ప్రతిసారి ప్రతి టాస్క్లో పృథ్వీకి అన్యాయం జరుగుతూనే ఉంది ఒక కర్ణుడిలాగా అయిపోయింది అనమాట తనలో అంత విద్య ఉన్నా కూడా తనకి శాపాల వల్ల మరి ఆ సిచ్యువేషన్స్ అనుకూలించకుండానో ఏమో తెలియదు కానీ పృథ్వీకి అంత అన్యాయాలే జరుగుతోంది సో ఏం అన్యాయం జరిగింది ఎప్పుడు జరిగింది ఏ టాస్క్లో జరిగింది అనేసి కూడా నేను చెప్తాను అది ఎవరి వల్ల జరిగిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సంచాలక్స్ ఓన్లీ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సంచాలక్స్ ఓన్లీ సో ఆ పాయింట్ మాట్లాడతాను సో పృథ్వీ తప్పు లేకపోయినా కూడా హీ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ థింగ్స్ ఈ రోజు కూడా టికెట్ ఫినాలే రేస్ నుంచి పోయినాడు దాని తర్వాత దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ప్లస్ కొంచెం అగ్రెసివ్ నేచర్ వల్ల యాంగర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ బాల్ ఇసిరేసేది సో అదంతా సెకండ్ రౌండ్లో ప్రాపర్గా చేయలేదు అనిపించింది ఈ రోజు లైవ్లో జరిగిన అప్డేట్స్ మొత్తం ఈ గేమ్ జరగనంత వరకు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమేమి అప్డేట్స్ ఏమేమి యాటిట్యూడ్ ఉంది ట్రూత్ ఆర్ డేర్లో మిగిలిన క్వశ్చన్స్ అవన్నీ కూడా నేను పెట్టాను నా ప్రీవియస్ వీడియోలో సో మీరు కూడా కావాలంటే వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడండి సో ప్రీవియస్ వీడియో చూస్తే మొత్తం ఈవినింగ్ పెట్టిన వీడియో మొత్తం లైవ్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈరోజు జరిగిన మ్యాటర్స్ మాత్రం డిసైడ్ చేసుకుందాం ప్రేరణ కూడా కొన్నిసార్లు ఆన్ ద ఫేస్ మాటలు మార్చేస్తుంది అనేసి అనిపించింది సో ఈరోజు అది 2 సిచ్యువేషన్స్లో అనిపించింది ప్రేరణ మాట మారుస్తుంది అని చెప్పేసి ఆ విషయం కూడా చెప్తాను మనం మాట్లాడుకుందాం నీట్గా సో ఈరోజు స్టార్టింగ్ రను రానంటూ నీ సిన్నదో మా పిల్లి నేను వెరైటీగా చూస్తుంది పాడుతుంటే సో ఆ పాటతో స్టార్ట్ అయిందనమాట ఆ పాటతో స్టార్ట్ అయిన తర్వాత ప్రేరణ వచ్చి నబీల్తో చెప్తోంది అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా ఉన్నాడు మనం కూడా కొంచెం అడుగుదాము అని చెప్పేసి బేసిక్గా ఇండివిజువల్ కుకింగ్ లేదు హౌస్లో వీళ్ళు ఉల్లిపాయలు నచ్చదు క్యాప్సికమ్ నచ్చదు అని చెప్పేసి ఇండివిజువల్ కుకింగ్ చేసుకుంటా ఉంటే ఎట్టా నాకు అర్థమే కదా ఇప్పుడు నేను హౌస్లో ఉండేటప్పుడు కూడా సపరేట్ ఒక ఫుల్ కూర ఉల్లిపాయ కూర చేస్తే ఆ ఉల్లిపాయ కూర అవినాష్ తిండు కాబట్టి దానికోసం సపరేట్గా ఏదైనా ఇండివిజువల్ కుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రేరణ నాన్ వెజ్ తింది కాబట్టి ప్రేరణ తన కోసం ఏదైనా ఇండివిజువల్ కుకింగ్ చేసుకోవాలి నాకు క్యాప్సికమ్ అంటే అలర్జీ నాకు క్యాప్సికమ్ తింటే ఒకలాగా అయిపోతుంది అనమాట క్యాప్సికమ్ తలుచుకుంటే నాకు జూ ఉంటుంది సో ఐ డోంట్ లైక్ క్యాప్సికమ్ నాకు ఐఎమ్ అలర్జెటిక్ టు క్యాప్సికమ్ అండ్ దట్ స్మెల్ ఆల్సో సో హౌస్లో ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీ చేసినప్పుడు నాకు క్యాప్సికమ్ వద్దు నేను అసలు దాన్ని టచ్ కూడా చేయను నా కోసం నేను ఏదైనా ఉల్లగడ్డ కర్రీ చేసుకుంటా అని చెప్పేసి నేను సపరేట్గా కర్రీ చేసుకునేదాన్ని బట్ ఉల్లిపాయ తినరు అని చెప్పేసి కర్రీ చేసుకోవాలి సపరేట్గా వాళ్ళకు ఒక ఫుడ్డే చేయాలి అనేసి అనేది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది రోహిణి బేసిక్గా షీఈస్ వెరీ డామినెంట్ ఇన్ ద హౌస్ వి సీ దట్ గేమ్స్లో కూడా డామినెంట్ దట్స్ వై షీ వన్ బట్ తనకి నచ్చిన వాళ్ళకి కొన్ని ఫేవర్స్ ఇస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది ఈ పాయింట్లో కొంచెం గ్రూప్ గేమ్ ఇదే ప్రేరణ చేసుకునేటప్పుడు మాత్రం ప్రేరణ చేసుకోకూడదు అది ఇది అనేసి మాట్లాడిన వాళ్ళు రోహిణి వచ్చి అవినాష్కి సపరేట్గా ఇస్తున్నప్పుడు కూడా మాట్లాడకూడదు నేను లైవ్లో కూడా చూసిన ఈవినింగ్ కూడా ఫ్రైడ్ రైస్ చేసేది వచ్చి గెస్ట్లకి అవినాష్కి మాత్రమే అంట మిగతా వాళ్ళు ఎవరికి లేదంట ఏమి అవినాష్ ఏం పెద్ద తోప అవినాష్కి ఎందుకు ఇవ్వాలా సపరేట్గా ఫుడ్ అది నాకు అర్థం కాలేదు మన హోస్ట్ ఎట్లో దీని గురించి క్వశ్చన్ చేయరు కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడలేం మన హోస్ట్ మెయిన్ మ్యాటర్స్ అంతా వదిలేసి సపా మ్యాటర్లు అంతా పట్టుకుంటారు ప్లస్ ఆయన నాకు తెలిసి ఈ వారము 29-30 ఈ వారము నాకు తెలిసి హోస్ట్ 4th నాగ చైతన్య పెళ్ళి హోస్ట్ ఏం చేస్తారు వాళ్ళ కొడుకు పెళ్ళి ఆయన ఏం చూస్తాడు ఎపిసోడ్లు చూసి అంత టైం ఏమి ఉంటుంది ఆయనకి సో ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతారు ఆ స్క్రిప్ట్లో ఎట్లో వీళ్ళు ఇట్లాంటివి ఇవ్వరు కాబట్టి దీని గురించి ఉండదు పృథ్వీ గురించి కూడా ఏ స్క్రిప్ట్ ఇవ్వరు ఏమీ మాట్లాడరు సో ఈ సీజన్ అటర్ ఫ్లాప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చి హోస్ట్ కుండే ఆ కూల్ నేచరే ఈ సీజన్ కాదు తెలుగు బిగ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్గా వీకెండ్స్ ఉండకపోవడానికి కారణమే
ఆ హోస్ట్కి ఉండే నాగార్జున గారికి ఉండే ఆ కూల్ నేచర్. యువర్ వన్ ఆఫ్ ఏ కైండ్ అమ్మా విష్ణుప్రియ, అట్లాంటి నేచర్ వల్లే ఫ్లాప్. ఇదే వీకెండ్ ఎపిసోడ్స్ తమిళ్ బిగ్ బాస్ చూసేటప్పుడు కమల్ హాసన్ గారు ఈ వారం వచ్చి ఏం వేసి చూపిస్తారో, ఏం వీడియోలు వేస్తారో, ఎవరికి ఎట్లా రోస్ట్ చేస్తారో అనే ఫీలింగ్ ఉంటుంది. కన్నడ వాళ్ళకు కూడా ఉంటుంది. అబ్బా సుదీప్ గారు వస్తూ ఉన్నారు, ఉందిరా మీకు ఈవినింగ్ ఈ వీకెండ్ సుదీప్ గారి చేతిలో ఉందిరా మీకు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. మన హోస్ట్ ఏం మాట్లాడి మార్చుకోవాలమ్మా మీరు అంటాడు, అంతే అయిపోయింది. ఏం చేస్తామో ఏం చేయలేం. ఇది బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే ఈసారి స్క్రిప్ట్ సరిగ్గా రాయండి. ఓకే, ప్రేరణ వచ్చి నబీల్ చెప్తోంది అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు, మనం కూడా కొంచెం అడుగుదాం అని చెప్పేసి అంటుంది. తేజ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ కావాలని నంగిగా మాట్లాడుతుంది. దానికి నబీల్కి కూడా కొంచెం కావాలి అని చెప్పేసి ప్రేరణ అంటే దానికి తేజ ఉండి అందరికీ ఇస్తే నాకు కూడా కావాలి ఏం మేడం అని చెప్పేసి రోహిణితో అంటా ఉంటే రోహిణి వచ్చి ఓన్లీ అవినాష్ అనింది. ఎందుకు ఓన్లీ అవినాష్ అది తోపా అర్థం కాలే నాకు. దాని తర్వాత ప్రేరణ వచ్చి ఇండివిజువల్ కుకింగ్ ఇది, మాకు కూడా ఆశ ఉంటుంది తినాలి అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ మాకు కూడా కావాలి అని చెప్పేసి అనింది. దాని తర్వాత అవినాష్ వచ్చి ప్రేరణ అన్నాడు నువ్వు వెళ్ళి నబీల్కి చెప్పావా బయట వాళ్ళు చేసుకుంటున్నారని అనేసి అంటే లేదు దానికి ముందే నబీల్కి తినాలనిపించింది అంట. అక్కడ డైరెక్ట్గా ఒప్పుకోవచ్చు కదా, అవును నేనే నబీల్కి చెప్పాను ఎందుకంటే నువ్వు ఇండివిజువల్గానే చేసుకుంటున్నావు కదా అని ఆన్ ద ఫేస్ మాట్లాడేస్తే ఏమైపోతుంది. బయట ఏమో వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి లోపలికి వచ్చి లేదు నబీల్ ముందే అడిగాడని చెప్పి ఎందుకు ఆ కవరింగ్ నేచర్, ఇదే అనింది నేను ఆన్ ద ఫేస్ మాట్లాడకుండా కవరింగ్ మాట్లాడని చెప్పేసి. దాని తర్వాత నేను కొంచెం ఇస్తాను ఎందుకంటే మళ్ళీ ఈ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, అంటే వాళ్ళు ఆల్రెడీ బెండకాయ రసం అది చేసుకున్నారు కదా, సో ఇది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అవినాష్ వచ్చి ప్రేరణ వెళ్ళిపోయినాక అన్నాడు అందుకే నేను అన్నాను ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో నేను ఇది కుకింగ్ చేసుకుంటానంటే రోహిణి వచ్చి ఏమన్నా అనుకున్నా ఏం చేయలేము, వాళ్ళు కూడా మేము ఇది తినలేము మేము ఏదైనా చేసుకుంటామంటే నేను ఓకే చెప్తా అనేసి అనింది రోహిణి. బట్ వాళ్ళు ఏదైనా చేసుకుంటా అంటే ఓకే చెప్పదు, ఎందుకంటే మొన్ననే మనము బజ్జులో చూసినాము ఏదో రోటీ చేసుకుంటా ఉంటే రోటీ కోసం పిండి కలుపుతుంటే ఎందుకు రోటీ కోసం పిండి కలుపుతున్నావు ఇది ఉన్నాయి కదా దోశలు ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో వాళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం చేసుకోకూడదు అంటుంది, అవినాష్కి మాత్రం స్పెషల్గా ఇవ్వాలా, అది నాకు నచ్చలే. దాని తర్వాత నబీల్ వచ్చి లోపల మళ్ళీ బయట నబీల్ తెలుసు కదా మనకు బ్యాక్ బిచ్చింగ్ బాయ్ అని, సో నబీల్ వచ్చి బయట కూర్చొని లంచ్కి ఆయన ఆనియన్ తినడనేసి చేసుకుంటున్నాడంట అనేసి చెప్తే విష్ణుప్రియ వచ్చి ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం అని చెప్పేసి అనేది, అంటే వీళ్ళు ఇండివిజువల్ కుకింగ్ చేసుకునే సీరియస్ ప్రాబ్లం కదా అది సీరియస్ ప్రాబ్లం అని చెప్పింది అనమాట. దాని తర్వాత అవినాష్ వచ్చి విష్ణుప్రియ లోపలికి వచ్చింది, లోపలికి వచ్చి ఏదో మాట్లాడుతుంటే అవినాష్ వచ్చి ప్రేరణ బయట డిస్కస్ చేసిందా అంటే విష్ణుప్రియ ఇరికిచ్చేసింది అనేసి అని, అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని వినగానే ఒక గుడ్డే ఉంది కదా అందుకని నేను లోపలికి వచ్చాను అని చెప్పేసి అనింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి వాళ్ళ ముగ్గురులో ఎవరితో మాట్లాడినా ఇద్దరు వచ్చేస్తారు అనింది. ఇది నిజమే, ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పిన, విష్ణుప్రియ వచ్చి అవినాష్తో మాట్లాడుతూ ఉంటే కూడా రోహిణి ఇన్వాల్వ్ అయిపోయి మధ్యలో వచ్చేసింది. ఈ రోజు కూడా అవినాష్తో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ రోహిణి తేజ ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయినారు. సో నిజమే వాళ్ళలో ఒకరిని గెలికితే ముగ్గురు వచ్చేస్తారు, ఇక్కడ కూడా అంతే. ఈ గ్రూపు వాళ్ళు వచ్చి వీళ్ళ గ్రూప్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మన గురిగింజకి దాని కింద ఉండే నలుపు తెలీదు అదంతా ఉంది కదా, సో ఇది కూడా వీళ్ళు కూడా చూసుకోవాలి. ర్యాట్ బ్యాచ్ వచ్చి ఈ ఓజీ క్లాన్ వాళ్ళ గురించి మాట్లాడినారు, వాళ్ళు ఒకరిని మనము పాయింట్అవుట్ చేస్తే నలుగురు వచ్చి మీద పడిపోతారని, వీళ్ళు కూడా అంతే ఒకరిని పాయింట్అవుట్ చేస్తే ముగ్గురు వచ్చి మీద పడిపోతారు, అట్టే ఉంటుంది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ప్రేరణతో అంటోనింది వాళ్ళు అడిగారు మీకు ఎలా తెలుసు ప్రేరణ చెప్పిందా అని, నేను ఇలాంటి దొంగ చూపులు చూశానంటే ఈ పిల్ల నన్ను మాటిచ్చేసింది అని చెప్పేసి ప్రేరణ అంటోనింది. దాని తర్వాత తేజ వచ్చి ఏదో హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాడు, మధ్యలో పాపిడి తీసి దేవాంగిలాగా వచ్చినాడు, వస్తే అందరూ కలిసి బాలే అనేసి అన్నారు అనమాట ఓజీ క్లాన్ వాళ్ళు. ఇదే అన్న గ్రూపిజం అనేది అని చెప్పేసి ఏదో కామెడీగా చెప్పేసి వెళ్ళిపోయినాడు తేజ. కామెడీగా చెప్తే దానికి ప్రేరణ ఉండి తేజ చెప్పేది సీరియస్ ఉన్నా జోక్గా ఉన్నా చెప్పాల్సింది అయితే చెప్పేస్తాడు అనేసి అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అని చెప్పేసి నిఖిల్ కూడా పక్క నుంచి అన్నాడు, నబీల్ కూడా దానికి యాక్సెప్ట్ చేసినాడు. ఈ సీజన్ కంటెస్టెంట్ అట్టే ఉన్నారు, హోస్ట్ అట్టే ఉన్నారు, ఆ బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ రాసేది అట్టే ఉంది, ఆ టాస్క్లు అట్టే ఉన్నాయి, క్లాన్లు అట్లే ఉన్నాయి, అసలు టికెట్ ఫినాలేకి ఇచ్చే టాస్క్లు అట్టే ఉన్నాయి, గోస్ట్గా ఉన్నాయి అంత చిరాగ్గా. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణికి చెప్తా ఉన్నది అనమాట, లాస్ట్ మెగా అంటే వాళ్ళకి ఏదో క్వశ్చన్స్ అడిగినట్టు అడుగుతూ ఉంది, లాస్ట్ మెగా చీఫ్ అండ్ టికెట్ ఫినాలేలో కంటెండర్ అయ్యారు, మీకు రైలు పరిగెడుతుందా అంటే చాలా పెద్ద రైలే పరిగెడుతుంది ఎందుకంటే నా పెద్ద మనసు అని చెప్పేసి అని, కానీ నాతో పాటు గ్రేట్ అవినాష్ కూడా వచ్చారు కదా అది ఇంకా హ్యాపీ అనేసి అంటే విష్ణుప్రియ ఆయన కంటెండర్ అవ్వడం త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పేసి అనింది. అది కొంచెం డిస్కరేజింగ్ మాటలే, ఏదో కామెడీగా కవర్ చేసేసింది కానీ ఆ మాట నిజంగానే ఎవరు తీసుకోలేరు.
త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్తే ఏదో నీకు ఫ్లూక్లో వచ్చింది, లేకపోతే నీకు అంత సీన్ లేదులే అని చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట నిజంగా. ఆ పాయింట్ లాగాలనుకుంటే అవినాష్ కూడా చాలా పెద్దగా లాగొచ్చు, బట్ అవినాష్ దాని పెద్ద సీన్ చేయలే. దానికి రోహిణి వచ్చి ఆయన చేయగలరు, కానీ అంత తొందరగా చేయడం ఆయన ఆయన గంట కొట్టడం ఇది నేనేనా అనేసి అనుకోవడం, మళ్ళీ దాని గురించి మేము గంట ఆలోచించడం అని చెప్పేసి ఏదో కామెడీ చేస్తున్నారు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి అవినాష్తో మీ మెదడు గేమ్లో బ్రెయిన్ పెట్టలేరు అనుకున్నారు, బట్ మీరే ఫస్ట్ ఆడారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫీలింగ్ సో హ్యాపీ అనేసి అన్నాడు. దాని తర్వాత ప్రేరణ, ఏ పాయింట్లో నేను అస్సలు అవినాష్ డంప్ అనుకోలేదు, ఓవర్ స్మార్ట్ అవినాష్ ఎప్పుడు ఓవర్ స్మార్ట్ అనేసి. ప్రేరణ కూడా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ అయిపోయింది అనిపించేది. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒకరి గురించి మాట్లాడడం బ్యాక్ బిచ్చింగ్ కాదు, ఒకరి గురించి ఏదైనా మాట్లాడుకుంటారు, ఏదైనా చేసుకుంటారు, బట్ వాళ్ళు ముందర వాళ్ళతో బాగుండి వాళ్ళ వెనకాల వారి గురించి మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే అది బ్యాక్ బిచ్చింగ్. సో అది ప్రేరణ ఎక్కువ చేస్తూ ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత పృథ్వీ, ఆయనకు అన్నీ వచ్చు, కొన్ని వర్డ్స్ రాదు అంటారు కదా, అది జస్ట్ స్ట్రాటజీ, ఆయనకు అన్నీ వచ్చు అనేసి అన్నారు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి తేజతో బ్లాక్ స్టార్ మ్యాటర్లో మీకు బ్లాక్ స్టార్ వస్తుంది అనుకున్నారు, బట్ నాకు వచ్చింది, దానికి మీరేం చేస్తారు అంటే నేను 2 నిమిషాలు మౌనం పాటిస్తాను అనేసి అన్నాడు. దాని తర్వాత వాటే 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 బ్యూటీ బ్యూటీ ఆ పాట వచ్చింది. ఆ పాట తర్వాత చాలా మ్యాటర్ జరిగింది. ఆ మ్యాటర్ మొత్తం నేను ఆల్రెడీ సాయంత్రం వీడియోలో పెట్టినా, దానిలో వెళ్ళిపోయి చూసుకోండి. ఇక్కడ జస్ట్ మ్యాటర్ ఉండే మ్యాటర్ మాత్రమే మ్యాటర్తో మాట్లాడతా. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి వాళ్ళకి సేఫ్టీ పిన్స్ పంపించినాడు. వాళ్ళకి ఏదో సేఫ్టీ పిన్స్ గొడవ జరిగిందంట. సో నేను చూడని ఒకే ఒక సీజన్ 3 కాబట్టి నాకు నిజంగా తెలియదు సేఫ్టీ పిన్స్ గొడవ అసలు ఏం గొడవ అనేసి నాకు తెలియదు. బట్ దాన్ని మళ్ళీ సీన్ రీక్రియేషన్ చేసి చూపించినారు అనమాట. ఇట్లా 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 చేసినారని చెప్పేసి సీన్ రీక్రియేషన్ చేసి చూపించినారు. చూపించిన తర్వాత పునర్నవి అండ్ వితిక ఇద్దరు ట్రూత్ ఆర్ డేర్ పెట్టినారు. వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్లో ఒకటి పృథ్వీని అడిగిన క్వశ్చన్, తన పర్సనల్ క్వశ్చన్ అడిగింది. నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అంటే నాకు ఫ్రెండ్గా ఇష్టం అనేసి అన్నాడు. విష్ణుప్రియ నీకు ఇష్టమా అంటే నాకు ఫ్రెండ్ కన్నా ఒక 10-20% ఎక్కువ ఇష్టము అని చెప్పేసి అనింది. దాని తర్వాత మీ ఫ్రెండ్షిప్ తనకి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు అంటే నేనైతే తన ఫ్రెండ్షిప్ని సపోర్ట్ అనుకుంటున్నా కానీ బ్యాక్ స్టాబ్ లాగా ఎప్పుడు అనుకోలేదు అనేసి అన్నాడు. కానీ మీరు విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ని సింపతి కార్డ్ లాగా యూస్ చేసుకుంటున్నారు అనేసి మేము అనుకుంటున్నాము అనేసి అంటే సింపతియా, ఐ డోంట్ వాంట్ టు బీ దాట్, అసలు నాకు అవసరమే లేదు. ఆ సింపతితో గెలిచే కప్పు కూడా నాకు అవసరం లేదు, అండ్ అసలు ఇది సింపతియే కాదు, సింపతి రాదని నాకు తెలుసు అని చెప్పేసి చాలా గట్టిగా ఆన్సర్ చెప్తాడు. సో ఈ కాన్వర్సేషన్ కూడా నేను నా వీడియోలో అప్పుడే రివ్యూ ఈవినింగ్ చేసిన లైవ్ అప్డేట్స్ వీడియోలో చేస్తున్నాను, చూడండి. దాని తర్వాత వీళ్ళు కంటెండర్స్ని చూస్ చేసుకోవాలి అనేసి అంటే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ప్రేరణ వచ్చి ఐ వాంట్ బీ ఏ ఛాలెంజర్, నా ఆపోజిట్ ఎవరున్నా కూడా నేను ఎప్పుడు గట్టిగా అన్నాను, అది వస్తుందా లేదా అనేసి నేను చూసుకోను, బట్ నా అవకాశం నాకు కావాలి బికాజ్ ఐ వాంటెడ్ టు గెట్ దిస్ టికెట్ ఫినాలే అనేసి అంటాడు. గౌతమ్ వచ్చి నేను ఫస్ట్ ఒక టాస్క్ ఆడాను కానీ దాంట్లో 2 రౌండ్స్ నేను సెకండ్ రావడం వల్ల నా కంటెండర్షిప్ రాకుండా పోయింది, సో నేను ఆడాలనుకుంటున్నానని చెప్పేసి. పృథ్వీ వచ్చి ఫస్ట్ వచ్చిన స్పీడ్ అండ్ బ్యాలెన్స్ నా ఫోర్టే, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, బట్ ఆ టాస్క్ నాకు రాలేదు. నిన్న మెంటల్ స్ట్రెంగ్త్ అది వచ్చింది, దట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్, బట్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది, నేను దాంట్లో ఓడిపోయినాను. ఈ రోజు ఫిజికల్ టాస్క్ ఉంది కదా, ఇది నా స్ట్రెంగ్త్, సో ఐ వాంట్ ప్లే దిస్ అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను ఇది నా స్ట్రెంత్ కాబట్టి ఆడతాను అని చెప్పేసి. దాని తర్వాత తేజ వచ్చి ఇది నా లాస్ట్ ఆప్షను, సో ఇదే టికెట్ ఫినాలే రేస్కి లాస్ట్ ఆప్షను, సో ఐ వాంట్ ప్లే అని చెప్పేస్తున్నాడు. దాని తర్వాత పునర్నవి అండ్ వితిక లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. దీంట్లో లైవ్ కాన్వర్జేషన్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో క్లియర్గా చెప్తా. ఇది లైవ్లో జరిగిన కాన్వర్జేషన్ పునర్నవి అండ్ వితికకి. సో లైవ్లో మనకి ఎపిసోడ్లో జస్ట్ ఒక 5 minutes చూపించుంటారు, బట్ లైవ్లో ఏదో 15 minutes మ్యాటర్ జరిగింది. సో ఆ 15 minutesలో ఏం మాట్లాడినారో అని చెప్తా. సో వితిక ఈజ్ బయస్డ్ అండ్ ఫేవర్స్ నిఖిల్, పునర్నవి ఫేవర్స్ గౌతమ్. ఇదే ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్. ట్యాగ్ లైన్ ఈరోజు ఎపిసోడ్ మొత్తం ట్యాగ్ లైన్ ఇదే. సో ఇప్పుడు ఏం జరిగిందని చెప్తా. పునర్నవి అండ్ వితిక, నిఖిల్కి ఒకటి ఇవ్వాలి, ఎందుకంటే ఆపర్చునిటీ రాలే కాబట్టి వస్తే ఆడతాడో లేదో తెలుసుకోవాలి, ఆడియన్స్కి కూడా తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే నిఖిల్కి ఛాన్స్ రాలేదంట 3 weeks నుంచి. నాకు తేజ అండ్ పృథ్వీకి ఇవ్వాలని ఉంది అని చెప్పేసి అనేది పునర్నవి. మరి నాకు తేజ అండ్ గౌతమ్కి ఇవ్వాలని ఉంది అనేసి అనేది పునర్నవి. నాకు తేజ అండ్ పృథ్వీకి ఇవ్వాలని ఉంది అనేసి వితిక అనేది. పునర్నవి వచ్చి పృథ్వీ లేడా నీ దాంట్లో అని చెప్పేసి వితిక అడిగితే పునర్నవి వచ్చి పృథ్వీ కూడా ఉన్నాడు, మరి ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నది. దాని తర్వాత నేను గౌతమ్ గేమ్ చూద్దాం అనుకుంటున్నాను అనేసి అనేది పునర్నవి. వితిక, నిఖిల్ ఎలాగో చెప్పుకున్నాం ఒకరిని, పృథ్వీని సెలెక్ట్ చేసామనుకో, పృథ్వీ నిఖిల్ ఇద్దరు కలిపి తేజాని సెలెక్ట్ చేస్తారు, ప్రేరణని కూడా చేస్తారు, ఎందుకంటే గర్ల్ కాబట్టి గెలవలేదేమో ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి ప్రేరణని కూడా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేసి అంటే అప్పుడు గౌతమ్ ఉన్నాడు కదా, నేను గౌతమ్ నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ పునర్నవి అనేది.
దాని తర్వాత పృథ్వీ ఈజ్ సేయింగ్ కదా, ముందాడిన దాంట్లో నాకు బ్రెయిన్ లేదు, నాకు దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, నాకు అంత లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, సో వై నాట్ పృథ్వీ అని చెప్పేసి అని. దాని తర్వాత వితిక ఉండి నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో ఆట పెడితేనే తెలుస్తుంది, వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళ ఆట పెడితేనే తెలుస్తుంది అంటే నాకు నేను గుర్తొచ్చా. నాకు బ్లాక్ ఫిష్ వచ్చింది, ఫిషెస్ టాస్క్లో బ్లాక్ ఫిష్ వచ్చినప్పుడు రేవంత్కి శ్రీహానికి వాళ్ళిద్దరికి మధ్యలో నాకు పెట్టాలని ఉంది కాంపిటీషన్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండి ఎట్లా ఆడతారో చూద్దామని చెప్పేసి నేను అన్నాను. దాని జనాలు ఏమనుకున్నారంటే రేవంత్కి శ్రీహానికి మధ్యలో నేను గొడవ పెట్టాలనుకుంటున్నాను అనేలాగే తీసుకోపోయినారు. దట్ వాజ్ అ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్ బికాస్ ఐ వాంటెడ్ టు సీ హౌ దే విల్ ప్లే. ఫ్రెండ్స్గా శ్రీహాన్ అండ్ రేవంత్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ పెడితే ఎట్లుంటుందో చూడాలి అనేసి అనుకున్నాను. అదే ఈరోజు వితిక కూడా చెప్పింది, ఒక వర్డ్కి ఒక సెంటెన్స్కి పరమార్థాలు చాలా తీసుకోవచ్చు, దాంట్లో మీరు అర్థం తీసుకున్నారు ఆ రోజు. నన్ను తప్పు పట్టారు మీరు, ఎందుకులే ఇప్పుడు దాని గురించి. ఓకే, గౌతమ్ ఎందుకు తర్వాత ఈ పిల్ల పేరేమి పునర్నవి. గౌతమ్ ఎందుకంటే కన్విన్సింగ్గా అన్నాడు కదా, ఛాన్స్ రావాలి ఇప్పుడైనా చూపించుకుంటా నా గేమ్ అని కన్విన్సింగ్గా అన్నాడంట. మిగిలిన వాళ్ళు కూడా కన్విన్సింగ్గానే అన్నారు, దాంట్లో గౌతమ్ అంత ఓవర్ కన్విన్సింగ్గా ఏం మాట్లాడినాడబ్బా పునర్నవికి అనేసని. దాని తర్వాత నాకు నిఖిల్ పృథ్వీ కూడా ఆడాలని ఉంది, నీకు గుర్తుందా గౌతమ్ ఏమన్నాడు అనేసి అనేది. అంటే దానికి వితిక వచ్చి నేను కంటెండర్గా పోటీ చేశాను, ఇది నా ఆట అనుకుంటున్నా అనేసి సంథింగ్ అన్నాడు అలా అనేసి. అంటే ప్రేరణ తేజాని ఎందుకు సెలెక్ట్ చేయట్లే అనేసి అంటే వాళ్ళు వీక్ కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అని. దాని తర్వాత పునర్నవి నేను నిఖిల్ ఫ్రెండ్షిప్ని టెస్ట్ చేస్తాను, నిఖిలా పునర్నవి అనిందా వితిక అనిందా ఎవరో అన్నారు, నేను నిఖిల్ ఫ్రెండ్షిప్ని టెస్ట్ చేస్తాను సో ఐ గివ్ ఇట్ టు నిఖిల్ అని చెప్పేసి. లేకపోతే వాళ్ళిద్దరిని కాకుండా తేజాన్ ప్రేరణనే పెడదామా ఫర్ ఏ చేంజ్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నిఖిల్ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు కదా అనేసి. దాని తర్వాత వితిక వచ్చి సర్లే ఎవరు అనుకుందాము అనేసి అంటే పునర్నవి నాకైతే గౌతమ్కి ఇవ్వాలని ఉంది, ఐ వాంట్ టు సీ గౌతమ్ అని. అంటే ఓకేరా వెళ్దాం అంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది పునర్నవి. అంటే ఏం లేదంటే చెప్పు ఎందుకు నవ్వుతున్నావు అంటే నచ్చాడా గౌతమ్ అనింది. అంటే అని చెప్పేసి ఇది చేసుకుంటా ఉంది. బట్ మనకు క్లియర్గా కనిపిస్తోంది గౌతమ్ 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 గౌతమ్. నిజంగా కాన్వర్సేషన్ మొత్తం చూస్తే ఏమి నిజంగా గౌతమ్ మీద మనసు పడిందా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అక్కడ గౌతమ్ 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 అంటా ఉన్నది, లాస్ట్లో కూడా గౌతమ్ 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 అంటా ఉన్నది, ఏందో విసుగ్గా. దాని తర్వాత వితిక లోపల వచ్చిన తర్వాత నిఖిల్ పేరు చెప్పి అందరికీ ఆపర్చునిటీ వచ్చింది, నీకు రాలేదు కాబట్టి నీకు ఇస్తున్నా అనేసి అనింది. పునర్నవి వచ్చి గౌతమ్ నేను కన్విన్స్ అయ్యా నీకు ఒక ఛాన్స్ వస్తుంది అని, సో ఐ హోప్ యూ డూ వెల్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత డిస్కషన్ నిఖిల్ అండ్ గౌతమ్. ఇక్కడ నాకు గౌతమ్ డిస్కషన్ చాలా మంచిగా అనిపించింది. నిఖిల్ నీకు ఎవరనుకుంటున్నావు అనేసి అడిగితే గౌతమ్ నాకేం అర్థం కావట్లేదు, నేను ఇంకా అనుకోలేదు, మరి నీకు నాకు ఎవరైనా ఓకే. దాని తర్వాత గౌతమ్ ప్రేరణ అనుకుంటున్నావు బికాస్ షీఈ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వింగ్, సేమ్ నాలాగా నేను ఎట్లయితే సెకండ్లో ఓడిపోయానో సెకండ్ పొజిషన్లో, నిన్న ప్రేరణ కూడా సెకండ్ పొజిషన్లో ఓడిపోయింది కాబట్టి ఐ వాంట్ గివ్ ఇట్ టు ప్రేరణ అనేసి అన్నాడు. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. గౌతమ్ మనసులో ఏం పెట్టుకోడా, అసలు ప్రేరణ మొన్న నామినేట్ చేసేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు సీ యూ యాజ్ అ ఫైనలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ యాజ్ అ విన్నర్ అని చెప్పేసి అనింది. అసలు ప్రేరణ వచ్చి గౌతమ్ మీద ఫుల్ కోపంలో అది ఇది ఉనేసింది. బట్ గౌతమ్ వై ఈజ్ గౌతమ్ హెల్పింగ్ ప్రేరణ అని చెప్పేసి అర్థం కాలే. ఇప్పుడనే కాదు, ఆ మూటల్ టాస్క్లో కూడా రోహిణి వచ్చి నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి గౌతమ్ని అడిగితే నో ఐ వాంట్ టు సపోర్ట్ ప్రేరణ అని చెప్పేసి అంటాడు గౌతమ్. అప్పుడు కూడా అనిపించింది గౌతమ్కి ప్రేరణకి అంత గుడ్ ఫ్రెండ్షిప్ లేకపోయినా కూడా వై ఈజ్ హీ హెల్పింగ్ అని చెప్పేసి, నిజమైన న్యాయమైన సోలో బాయ్ అని చెప్పేసి అనిపించింది బికాస్ హీ క్యాన్ గివ్ ఇట్ టు తేజ. కానీ ఇక్కడ న్యాయం మాత్రమే చూసి తేజ 4th పొజిషన్లో ఓడిపోయినాడు, ప్రేరణ 2nd పొజిషన్లో నాలాగే ఓడిపోయింది కాబట్టి నాకు వీళ్ళు ఛాన్స్ ఇచ్చినారు కాబట్టి నేను ప్రేరణకు ఛాన్స్ ఇవ్వాలి అనేసి ఆ ఆలోచన ఏదైతే ఉందో దానికి క్లాప్స్. నిజంగా వెరీ గుడ్ అనిపించింది గౌతమ్. క్లాప్స్ ఫర్ గౌతమ్ ఎందుకు అనేసి ఈవినింగ్ నన్ను బ్రాడ్కాస్ట్ అందరూ అడిగినారు కదా, సో దానికే క్లాప్స్. దాని తర్వాత నిఖిల్ నాకు పృథ్వీ తేజ ఆలోచించి గౌతమ్ వచ్చి నేను ప్రేరణ అంటే ఓకే దెన్ ఐ గో విత్ పృథ్వీ అనేసి అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీ పేరు, గౌతమ్ వచ్చి ప్రేరణ పేరు చెప్పినారు అనమాట. దాని తర్వాత తేజ వచ్చి వై నాట్ మీ అనేసి అంటే నిఖిల్ వచ్చి నన్ను ఇద్దరు అనుకున్నప్పుడు నేను నిన్ను పృథ్వీని అనేసి అనుకున్నాను, ఒకరు అనేసి వచ్చినప్పుడు నేను పృథ్వీ కోసం వెళ్ళాను అనేసి అంటే మరి గౌతమ్ అంటే ఓన్లీ ప్రేరణ అనేసి అంటే ఓకే నన్ను కన్సిడర్ చేసుకోలేదు. అయితే ఇదో అండి మీరు సింపతి అంటారు, ఇలాంటప్పుడే అనిపిస్తుందండి మన ఫ్రెండ్స్ సరే మనోడు సెలెక్ట్ చేసుకుంటాడు అనుకున్నప్పుడు లాస్ట్ ఛాన్స్ సెలెక్ట్ చేసుకోకపోతే అనిపిస్తుంది సరే గెలుస్తామో లేదో ఒకసారి ఆడి చూస్తామో అనేసి అనిపిస్తుంది, కానీ మనల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసి. తేజ బాధలో న్యాయం ఉంది, అంటే తేజ బాధపడ్డంలో అరే మన ఫ్రెండ్ అనుకున్నాం కదా మనల్ని చూస్ చేసుకోలేదే
అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ గౌతమ్ నిజంగానే కొంచెం స్ట్రాటజికల్గా, కొంచెం తెలివిగా, కొంచెం న్యాయంగా ఆడుతా ఉన్నాడు ఫ్రెండ్స్ కోసం చూసుకోకుండా. తనకి ఏది నేను పక్కన వాళ్ళ న్యాయం గురించి మాట్లాడినప్పుడు నేను కూడా న్యాయంగా ఉండాలి కదా అని చెప్పేసి తను కూడా న్యాయంగా ఉండి ఆడినాడు. వెరీ గుడ్ గౌతమ్. సో తేజ దాంట్లో కూడా న్యాయం ఉంది, లాస్ట్ ఛాన్స్ రాలేదని చెప్పేసి గౌతమ్ దాంట్లో న్యాయం ఉంది. దాని తర్వాత ఏముందబ్బా, జరుగుతున్నవరు ఆ పాట, ఆ సినిమా పాట కాదు, మా పాట ఎందుకు వచ్చిందో, జారుతూ గెలువు అనేసి ఒక టాస్క్ వచ్చిందనమాట. దీనిలో ఏమి నూనెలో కాలు అద్దుకొని ఒక స్లోప్ ఎక్కి ఆడపైన డిస్కులు ఉంటాయి, దాన్ని ఎత్తుకొని వచ్చి రావాలా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఏం జరిగిందని చెప్తా, ఏం జరిగింది చెప్పేదానికి నేను ఉన్నా, మళ్ళీ ఏం జరిగిందంటే ఎందుకు. సో అందరూ మెల్లిగా అందరు కాళ్ళు తడుపుకుంటా ఉన్నారు, ఎక్కుతా ఉన్నారు, తీసుకొచ్చేస్తున్నాడు. పృథ్వీ ఫాస్ట్గా డిస్కులు పెట్టేస్తున్నాడు. బట్ పృథ్వీ ఫ్లోలో ఏం చేస్తున్నాడు అంటే, థర్డ్ రౌండ్లో ఏం చేస్తున్నాడు అంటే, పృథ్వీ కాళ్ళు తడుపుకోకుండా పైకి ఎక్కినాడు. ఎక్కి డిస్క్ తీసుకోలే, మళ్ళీ కిందికి దిగి కాలు తడుపుకోలేదు కదా అని చెప్పేసి పక్కన విష్ణుప్రియ చెప్తే మళ్ళీ కిందికి దిగి మళ్ళీ కాలు తడుపుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ డిస్క్ తీసుకున్నాడు. ఇది థర్డ్ రౌండ్లో జరిగింది. సెవెంత్ రౌండ్లో ఏం జరిగిందంటే, సెవెంత్ డిస్క్ వేసేటప్పుడు అప్పుడు కూడా కాలు తడుపుకోకుండా పై వరకు ఎక్కి, దాని తర్వాత మళ్ళీ అవినాష్ తేజ ఇద్దరు చెప్తారు పృథ్వీ కాలు తడుపుకోవాలని చెప్పేసి, మళ్ళీ కిందికి దిగి మళ్ళీ కాలు తడుపుకొని మళ్ళీ మెల్లిగా పైకి ఎక్కేసి డిస్క్ తీసుకుంటాడు. ఇది కావాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను స్లో మోషన్లో అబ్జర్వ్ చేస్తాను నీట్గా. ఎందుకంటే మనము ఫ్లూక్లో ఎవరికి న్యాయం చేయకూడదు, ఫ్లూక్లో ఎవరికి అన్యాయం చేయకూడదు. వీళ్ళు ఫ్లూక్లో డెసిషన్ తీసుకున్నట్టు మనం అట్లా చేయకూడదు. ఫ్లూక్ అంటే త్రుటిలో అనేసి, ఓకేనా? దాన్ని ఏమన్నా మనం బూతులు మాట్లాడుతున్నాం అనుకోబోతారు. ఓకే, సో మళ్ళీ తడిపాడు. అసలు నిఖిల్కి గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. నిఖిలు ఎక్కి డామనాడు జారి కింద పడి వేలు ఇట్లా తెగి వేలు రక్తంగా ఆడుతూ ఉంటే కూడా గూస్ బంప్స్. ఓకే, నిఖిల్ అట్లా రక్తంగా ఆడుతూ ఉంటే కూడా పొయ్యేసి అన్నాడు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్. యా. దాని తర్వాత గౌతమ్ లాస్ట్లో ఉన్న గౌతమ్ 3 డిస్కులు పట్టుకున్నాడు. ఏమిది ఆ రింగ్ మనం ఎగ్జిబిషన్స్లో ఆడతాం కదా, 10 రూపాయలకి 4 రింగులు, ఆ రింగ్ ఆట ఆడేటట్టు డిస్కులు ఆట ఆడుతున్నాడు. వీళ్ళందరూ పైకి పోయి లాక్కోకుండా, ప్రేరణ అయితే మళ్ళీ పైకి ఎత్తి అక్కడ ఉండే డిస్కులు తీసుకొద్దాం అనుకుంటుంది. కానీ ఆడ పృథ్వీ నిఖిలులా గౌతమ్ చేతిలో 3 డిస్కులు ఉన్నాయి కదా, మనం ఏదో ఒక డిస్క్ దొబ్బేయాలని చెప్పేసి ఆడ వెయిట్ చేస్తున్నాడు డిస్కుల కోసం. అట్టుంది కథ. వీళ్ళు సంచాలకుగా సరిగ్గా చేయలేదులే, ఇదే డిస్కుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ వెనకాల లాస్ట్లో అయితే నిఖిలు ప్రేరణ వచ్చి లాస్ట్లో పృథ్వీ వేసే డిస్క్ కోసం వెనకాల వెయిట్ చేస్తూ ఉంటే, అక్కడ వెయిట్ చేయొద్దు, కింద పడితేనే తీసుకోవాలి, అందరు లైన్ క్రాస్ చేసి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ మధ్యలో వచ్చి గౌతమ్ డిస్కులు వేసేటప్పుడు మాత్రం పృథ్వీ నిఖిల్ వెనకాల నిలబడి కొంచెం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు డిస్కులు కింద పడిపోతాయో ఎత్తుకుందామని చెప్పేసి. మరి అప్పుడు కూడా చెప్పొచ్చు కదా, లైన్ క్రాస్ చేసి రండి ఈ పక్కకి అని చెప్పేసి. వెరీ బ్యాడ్ సంచాలక్స్ రా, వెరీ బ్యాడ్. అసలు సరిగ్గానే రాలేదు వాళ్ళకి, అసలు జడ్జ్మెంట్ తీసుకోవడం కూడా రాలేదు అనిపిస్తుంది. దాని తర్వాత చాలామంది పృథ్వీ వచ్చి లైన్ క్రాస్ చేసి వేసాడు లాస్ట్లో అని చెప్పేసి అంటున్నారు. బట్ పృథ్వీ లైన్ క్రాస్ చేసి వేసేసి అది గాల్లో ఉండేటప్పుడు లైన్ క్రాస్ చేస్తా ముందరికి వెళ్ళాడు. ఎందుకంటే ఒకవేళ కింద పడిపోతే దాన్ని ఎత్తుకుందామని చెప్పేసి, ఎందుకంటే అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. విసిరేసి లైన్ వెనకాల నుంచి విసిరేసి అది పోయి అక్కడ పడే టైంలో కొంచెం ముందరికి వెళ్ళాడు. బట్ అది కరెక్ట్గా దాంట్లో పడిపోయింది. క్రాస్ చేసి ఏం వేసే క్రాస్ చేస్తున్నాడు. అది కావాలంటే పోయి చూసుకోండి. నాకు చాలామంది పృథ్వీ మోసమా అన్నాడు, రూల్ ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. దానికి ఏ రూల్ ఫాలో అవ్వని వీడియో ఉన్నా కూడా మీరు నాకు పంపించండి. మీరు ఎడిట్ చేసి మ్యానిపులేట్ చేసిన వీడియోస్ కాదు, క్లియర్గా రూల్ ఫాలో అవ్వండి. ఏదైనా ఉన్నా లైవ్లో ఉన్నా కూడా నేను లైవ్లో కూడా చూస్తున్నాను, నీట్గా పెట్టుకోండి లైవ్ అంతా. సో ఎక్కడ నాకు పృథ్వీ అన్యాయం చేసినట్టు అనిపించలేదు, రూల్ ఫాలో అవ్వనట్టు అనిపించలేదు, ఏమీ అనిపించలేదు. సో లాస్ట్లో ఏమైందంటే, అన్ని డిస్కులు అయిపోయినాయి పైన మొత్తం, పృథ్వీ చేతిలో మాత్రం లాస్ట్ డిస్క్ ఉంది. ఆ డిస్క్ వేయాలా. ఆ డిస్క్ వేసే టైంలో నిఖిల్, ప్రేరణ, గౌతమ్ వీళ్ళు ముగ్గురు వెనకాల ఉన్నారు, ఎక్కడ డిస్కులు వేసే ప్లేస్లో. ఆ టైంలో రియో ఆ టైంలో ఏమైంది? ఆ టైంలో వితిక చెప్తా ఉన్నది, వెనకాల వద్దు, కింద పడినవే తీసుకోవాలి, అక్కడ ఉండద్దండి అని చెప్పేసి. ఈ పిల్ల పేరేమి పునర్నవి వచ్చేసి సేఫ్టీ గేర్ వేసుకోవాల్సిందే అని చెప్తా ఉండింది. సో వీళ్ళు వెనకాల నుంచి రాలేదే, సంచాలకు చెప్తా ఉంటే కూడా నిఖిలు రాలేదు, ప్రేరణ రాలేదు, ఇద్దరూ రాలేదు. గౌతమ్ మాత్రం వచ్చి రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది వినాలా, సంచాలకు చెప్పింది వినాలా అని చెప్పేసి బయటకు వచ్చి నిలబడుకున్నాడు. ఆఫ్ కోర్స్ గౌతమ్ న్యాయంగానే అన్నాడు. అబ్బా, ఈ పాయింట్ మీద యాక్సెప్టబుల్. పృథ్వీ వేస్తే ఫస్ట్ వీళ్ళు వేస్తా ఉంటే అది కింద కూడా పడలే, అది గాల్లోనే పట్టుకునింది ప్రేరణ. దాని తర్వాత అది ప్రేరణ తీసుకుని ప్రేరణ కోసం వేసుకోలే, మళ్ళీ అది పృథ్వీకి ఇసిరేసింది. మళ్ళీ సెకండ్ టైం పృథ్వీ వేసినప్పుడు అది కింద పడలేదు, గాల్లోనూ పోలేదు, అది కరెక్ట్గా దాంట్లో పడిపోయింది ఆ నెట్లో. కాబట్టి ఇక్కడ తప్పేం లేదు, ఫస్ట్ మెయిన్ మ్యాటర్.
దాని తర్వాత 10లో సో సో వీళ్ళు ఇప్పుడు రూల్స్ డెసిషన్ ఇవ్వాలి. రూల్స్ డెసిషన్ ఇచ్చేటప్పుడు ప్రేరణ వచ్చి ఏమనింది, ఇక్కడ కూడా ప్రేరణ కొంచెం ఫ్రాడ్ గేమ్ ఆడింది అనేసి అనిపించింది. ఏమనింది, ఎక్కడంటే ప్రేరణనే వచ్చి చెప్పింది, కాలు తడపకుండా కొంతమంది వెళ్ళారు కొంచెం చూసుకో అని చెప్పేసి వితికాతో పునర్నవితో ప్రేరణనే వచ్చి చెప్పింది. చెప్పేసిన తర్వాత పృథ్వీ కాలు తడపలేదు అన్నట్టు వీళ్ళు ఒక రూల్ తీసేసి పృథ్వీ అక్కడ కూర్చొని ఉంటే నువ్వు గట్టిగా మాట్లాడి ఉండాల్సింది, గట్టిగా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది అంట. అసలు ప్రేరణనే పోయి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చి మళ్ళీ ప్రేరణనే వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడి ఉండాల్సింది అని పృథ్వీ దగ్గర మాట్లాడేది ఏంది, అది కొంచెం కొంచెం స్ట్రాటజికల్ ఫ్రాడిజం లాగా అనిపించింది నాకు, ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ లాగా అనిపించింది. ఓకే, దాని తర్వాత వీళ్ళు ఇచ్చింది ఏం తెలుసా, 10 డిస్కులు పృథ్వీ, 10 చాలా బాగా అన్నాడు పృథ్వీ. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కన్నా పృథ్వీనే బాగా అన్నాడు. అఫ్ కోర్స్ నిఖిల్కి ఇంజురీ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ పృథ్వీ ఇంజురీ అవ్వకుండా జాగ్రత్తగా సేఫ్టీ గేర్ యూస్ చేసుకొని ఆడుతున్నాడు. చాలామంది చెప్తున్నారు దట్ పృథ్వీ మధ్యలోంచి ఎక్కి రోప్ పట్టుకున్నాడు అని చెప్పేసి. పృథ్వీ ఆ హైట్ ఉంటే ఆ హైట్ నుంచి ఎక్కి పట్టుకున్నాడు, కింద నుంచి వంగి ఫస్ట్ నుంచి కింద అడుగు నుంచి. ఇప్పుడు మెట్లు మనకి అడుగులో ఒక పాదాల మెట్లు ఇంత చిన్న మెట్టు ఉంది, దాని తర్వాత ఎంత మెట్టు ఉంది, 3వ మెట్టు ఇంత పైకి ఉందనుకో, మనం ఆ కింద మెట్టు తర్వాత మెట్టు 3వ మెట్టు ఎక్కుతామా, ఒకేసారి మనకి ఏ హైట్ ఉందో ఆ మెట్టు ఎక్కుతామా, ఆబ్వియస్లీ అట్లే ఉంటుంది కదా. సో ఆ కరెక్ట్గా పృథ్వీ అయితే నాకు తెలిసి 100% రూల్స్ ఫాలో అయినాడు అబ్బా. తను ఎక్కడి నుంచి ఎక్కుతా ఉన్నాడో అక్కడి నుంచే రోప్ పట్టుకున్నాడు, అది తన టాక్టిక్స్, అది తన స్ట్రాటజీ. అది వదిలేసి వితిక వాళ్ళు వచ్చేసి నేను చెప్పినాను రోపుని పట్టుకొని ఎక్కాలి అనేసి, రోపుని పట్టుకునే ఎక్కాడు. అట్లా ఎక్కేటప్పుడు ఇట్లా రోపుని పట్టుకొని ఎక్కాడు, లేకపోతే కాలు జారుతాయి కదా నిజంగానే. రోపుని కింద రోప్ కింద పడిపోతా ఉంటే వేలాడతా, ఆ రోప్ని ఇటు పట్టుకొని ఎత్తి దాన్ని పట్టుకొని ఎక్కాలా, అసలు వెరీ బ్యాడ్. దాని తర్వాత పృథ్వీ 10 తీశాడు, నిఖిల్ 9 తీశాడు. సో వీళ్ళు ఏం చేశారు, పృథ్వీ రూల్ ఫాలో అవ్వలేదు, పృథ్వీ వచ్చి కాలు తడుపుకోకుండా ఎక్కారని చెప్పేసి. ఎప్పుడు చూసింది వితిక కాలు తడుపుకోకుండా ఎక్కింది, కాలు తడుపుకోకుండా ఎక్కి డిస్క్ ఏం తీసుకోవాలా, మళ్ళీ కాలు తడుపుకోవాలంటే అక్కడి నుంచి దిగి మళ్ళీ కాలు తడుపుకొని ఎక్కాడు. 3rd రౌండ్లో 6th and 7th రౌండ్ ఆ టైంలో జరుగుతుంది ఇది, చూడండి మీరు కూడా కావాలంటే. కాలు తడుపుకోకుండా ఎక్కి మళ్ళీ దిగి కాలు తడుపుకొని మళ్ళీ ఎక్కుతాడు, అప్పుడు ఏం డిస్క్ తీసుకొని ఉంటాడు, కావాలంటే చూడండి. సో కాలు తడుపుకోకుండా ఎక్కాడు అని చెప్పేసి ఒక డిస్క్ తీసేస్తున్నారు. ఒక డిస్క్ తీసేస్తే పృథ్వీ దాంట్లో అన్యాయం చేసినాడు కాబట్టి ఒక డిస్క్ తీసేస్తున్నారు. ఆ డిస్క్ తీసేసినారంటే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి కదా, నిఖిల్ అండ్ పృథ్వీ కూడా ఆ పాయింట్ మీద ఆర్గ్యూ చేస్తాడు. నేను తప్పు చేశానని చెప్పేసి ఒక డిస్క్ తీసేస్తున్నారు, అప్పుడు నేను నిఖిల్ ఈక్వల్గా ఉంటాం కదా, సో అది టై అవుతుంది కదా గేమ్ అనేసి. అంటే దానికి పునర్నవి వచ్చి నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి మేము ఒక డిస్క్ కాదు 2 డిస్కులు కూడా తీయొచ్చు అనేసి అంటుంది. రూల్స్ ఏం ఫాలో అవ్వలేదు పృథ్వీ, అసలు పృథ్వీ గుర్తులో ఏమైనా నిజంగా తప్పు చేస్తున్నానేమో ఫ్లోలో అని చెప్పేసి పృథ్వీ గమనం అయిపోయినాడు. కానీ పృథ్వీ అయితే అక్కడ నాకు ఏ తప్పు చేసినట్టు అనిపించలే. సో ఏ తప్పు చేయని దానికి ఒక డిస్క్ తీసేస్తున్నారు పృథ్వీ దాంట్లోంచి. తీసేసి పృథ్వీకి సెకండ్ ప్లేస్ ఇచ్చినారు. సో 9 and 9 ఉన్నాయి, బట్ నిఖిల్ అన్ని రూల్స్ ప్రకారం అన్నాడు కాబట్టి నిఖిల్కి మేము ఫస్ట్ ఇస్తున్నాము, సెకండ్ పృథ్వీ, 3rd ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు ఈక్వల్, 5 డిస్క్స్ ఉన్నాయి. మరి ప్రేరణకి ఎందుకు 3rd ఇచ్చినట్టు, గౌతమ్కి ఎందుకు 4th ఇచ్చినట్టు? గౌతమ్ దీని మీద పెద్ద ఆర్గ్యూ చేయలే, సర్లే సంచాలకి ఏదో చేసుకొని అనేసి గమ్మున అయిపోయినాడు. దాని తర్వాత వీళ్ళు ఏదో స్కిట్ చేస్తున్నారు, ఆ రౌండ్ అయిపోయింది. ఇంకో సెకండ్ గేమ్ పెట్టే టైంలో గేమ్ పెట్టక ముందే బ్లాక్ స్టార్ ఇవ్వాలి, ఆ బ్లాక్ స్టార్ ఒకరికి ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళకి మేము గేమ్ పెడతామనేసి. అంటే వీళ్ళిద్దరు పోయి డిస్కషన్స్ ఏమని, ఫస్ట్ పునర్నవి వచ్చి ప్రేరణ అండ్ పృథ్వీ, ప్రేరణ వచ్చి పృథ్వీకి చెప్తా ఉంది, యాడా ఇది అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత నువ్వు ఇంకొంచెం ఆర్గ్యూ చేసి ఉండాల్సింది అంట. ఏమేం చెప్పింది పోయి చూసుకోవాలి కాలు తడపకుండా పోయినారు అనేసి, అంతే ఆడెక్కిచ్చేసి మళ్ళీ ఇడికొచ్చి అడుగుండాల్సింది అనింది. దాని తర్వాత విష్ణుప్రియ ఆర్గ్యూ చేస్తే బ్లాక్ స్టార్ ఇస్తారు అనేసి అంటే పృథ్వీ వచ్చి ఇంకో గేమ్ ఉంది కదా, సో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేస్తున్నానంటే నిఖిల్ లోపల ఆల్రెడీ వాళ్ళతో మంచిగా మాట్లాడినాడు కాబట్టి నిఖిల్కి ఇచ్చుండొచ్చు, సో మళ్ళీ నేను ఇప్పుడు కానీ ఆర్గ్యూ చేస్తున్నా అంటే నెక్స్ట్ గేమ్ నాకు ఇవ్వరేమో అని చెప్పేసి నేను ఆర్గ్యూ చేయలేదు. నిఖిల్ ముందే బాగా ఆడతాడు, ఇప్పుడు వీడికి అడిషనల్ అడ్వాంటేజ్ ఇది, మీ ఇద్దరిలో ఎవరికైనా వచ్చినా కూడా నేను అంత ఫీల్ అయ్యాను, బట్ నిఖిల్కి వచ్చింది కాబట్టి వాడు ముందే బాగా ఆడుతున్నాడు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను అనేసి అనింది. దాని తర్వాత ఈ విషయంలో నిజంగా పృథ్వీ తప్పు అయితే లేదబ్బా, నేను క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, బల్ల గుద్ది చెప్తున్నాను. పృథ్వీ అయితే రూల్స్ అన్నీ ఫాలో అయినాడు, చాలా బాగా అన్నాడు. మీరు ఒక్క వీడియో చూపించండి పృథ్వీ రూల్ ఫాలో అవ్వలేదని, మ్యానిపులేటెడ్ కాకుండా ఒరిజినల్ వీడియో ఏది చూపించలే. సో అన్యాయం, చాలా అన్యాయం జరిగింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, పృథ్వీకి చాలా గేమ్స్లో అన్యాయం జరిగింది ఇట్లే. సో ఫస్ట్ రెడ్ గ్రీన్ బ్లూ ఆ టాస్క్లో కూడా లైన్ బజర్ బోగిన టైంకి లైన్ క్రాస్ చేసిన వాళ్ళు ఆ వాటర్ పానీపట్ టాస్క్లో ఆ వాటర్ వేరే వాళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు. సో అక్కడ పృథ్వీ చాలాసార్లు
ఫస్ట్ వచ్చినాడు, లైన్ క్రాస్ చేసినాడు ఫస్ట్. బట్ అప్పుడు గంగవ్వ సంచాలక్, గంగవ్వకి పృథ్వీ పేరు రాకుండా ఏం చెప్పాలి తెలియకుండా కళ్ళు కనిపించకుండా నబీల్ 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 అంటోంది. నబీల్ అసలు ఫస్టే రాలా, నబీల్ ఎప్పుడు ఫోర్త్ పొజిషన్లోనే వచ్చినాడు. పృథ్వీ నిఖిల్ ఇద్దరు ఫస్ట్ పొజిషన్లో చాలాసార్లు వచ్చినా కూడా పృథ్వీ పేరు తీలా. సో పానీపట్ టాస్క్లో వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది. ఇంకొక అన్యాయం ఇప్పుడు జరిగిందంటే ఈ రోజు టాస్క్లో సంచాలక్ విషయంలో సంచాలక్ రాంగ్ చేస్తున్నాడు. సో ఇది సంచాలక్ ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదు, ప్రాపర్ జడ్జ్మెంట్ లేదు, ఏమీ లేదు. సో ఈ రోజు అన్యాయం జరిగింది. మొన్న కూడా యష్మి మెగా చీఫ్ టాస్క్లో సంచాలక్ ఇచ్చినప్పుడు లాస్ట్ మెగా చీఫ్ టాస్క్లో ఆ సంచాలకగా యష్మి సరిగ్గా చేయలే. యష్మి ప్రాపర్గా రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రాపర్గా చేయకుండా ఉండేదాని వల్ల, ప్రేరణ కూడా రూల్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా ఇక్కడొకటి అక్కడొకటి వేసిన దానివల్ల పృథ్వీకి అనవసరంగా ఎక్కువ బరువు 2 బజర్ల వరకు ఎక్కువ బరువు మోసుకుంటా కాలు నొప్పి వచ్చేసి అక్కడ కూడా పృథ్వీకి అన్యాయం జరిగింది. లేకపోయింటే ఈ 3 టాస్క్లో పృథ్వీ గెలిచి ఉండేవాడు. సో నాకు ఇక్కడ అనిపించినాడు పృథ్వీ కర్ణుడిలాగా నిజంగా అంత స్కిల్ ఉన్నా కూడా యాడో తనకి భూదేవి ఇచ్చిన శాపము, నీ రథం ఇరుక్కోబోతుందని చెప్పేసి, దాని తర్వాత ఇంకొకరు ఎవరో టైంకి నువ్వు మర్చిపోతావని చెప్పేసి ఎవరో వాళ్ళ గురువు ఇచ్చి మంత్రాలు మర్చిపోతావు, నీ బ్రహ్మాస్త్రం కోసం మంత్రాలు మర్చిపోతావు అని చెప్పేసి అని అదొకటి, దాని తర్వాత వెపన్ లేని టైంలో చచ్చిపోతావు అని చెప్పేసి ఇంకొకరు ఏదో శాపం పెట్టినారు. సో అట్లాంటి శాపం వల్ల కర్ణుడు చచ్చిపోతాడు. అర్జునుడు కర్ణుడు ఇద్దరు ఈక్వల్ స్కిల్ ఉన్నా కూడా కర్ణుడికి ఉండే శాపాల వల్ల పోయేస్తుంది. అర్జునుడు వచ్చి ఇక్కడ నిఖిల్ మన తమ్నేల్ ప్రకారం ఎట్టా అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉంటే కూడా భయంకరమైన స్కిల్, భయంకరమైన రూల్స్, వెన్నతో పెట్టిన విల్లు విద్య ఆ విద్య లాగా భయంకరంగా ఆడతాడు. అర్జునుడు లాగా ఆడుతూ ఉంటాడు నిఖిల్, కర్ణుడిలాగా ఆడుతూ ఉంటాడు ఈ పిల్లోడి పేరేమి పృథ్వీ. సో అట్లా అనిపించింది అనమాట వాళ్ళిద్దరిది. పాపం ఏదో పృథ్వీకి బ్యాడ్ లక్. దుర్గా ఇక్కడికి వచ్చి అంట్లు దొంగకూడదా, సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. సో అట్లా అనిపించింది అనమాట వాళ్ళిద్దరు, పృథ్వీ అండ్ నిఖిల్. వెరీ నైస్. మీరు కే బ్యాచ్ ఆ బ్యాచ్ వాళ్ళకి సపోర్టు, వీళ్ళ పిఆర్ ఏమిరా మీ గోష్ట. ఒరే స్వామి సరే ఓకే, నిఖిల్ గౌతమ్ ఆడి ఒక్క గేమ్ గౌతమ్ గెలిచినాడు, నిఖిల్ని ఓడించినాడు అనేసి ఒక గేమ్ మీరు చెప్పండి, ఆ తర్వాత ఒప్పుకుంటాను. నేను గేమ్స్ గురించి మాట్లాడుతున్నానంట. ఊరికే గౌతమ్ని సపోర్ట్ చేస్తే గౌతమ్ పిఆర్, నిఖిల్ని సపోర్ట్ చేస్తే నిఖిల్ పిఆర్, ప్రేరణని సపోర్ట్ చేస్తే ప్రేరణ పిఆర్. అసలు ఈరోజు ప్రేరణ నాకు అసలు నచ్చనే లేదు. ప్రేరణ ఒకనొక టైంలో నా ఫేవరెట్, ప్రేరణ విన్నర్ అవ్వాలనుకున్నాను నేను. ఇప్పుడు ప్రేరణను చూస్తేనే ఒళ్ళు మండతా ఉంది. ఓకే ఇది అయిపోయిందా. దాని తర్వాత ఒకరికి బ్లాక్ స్టార్ ఇవ్వాలి అనేసి అంటే వీళ్ళ డిస్కషన్స్, పునర్నవి అండ్ వితిక డిస్కషన్స్. వితిక గౌతమ్కి ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ గేమ్లో తనే 4th పొజిషన్ ఇచ్చాం కదా అనేసి అంటే, పునర్నవి ఈక్వల్గానే ఆడారు ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు. బట్ నీకు తెలుసు కదా పృథ్వీ లాస్ట్లో డిస్క్ వేసేటప్పుడు ప్రేరణ వచ్చి గాల్లోనే పట్టేసుకుంది అండ్ సంచాలక్గా మనం చెప్తుంటే కూడా మనం మాట వినలేదు, అక్కడి నుంచి రమ్మని చెప్తుంటే కూడా మనం మాట వినలేదు. గౌతమ్కి లాస్ట్లో డిస్క్ దొరకలేదు, వేరే రూల్స్ అన్ని పాటించాడు బట్ డిస్క్ దొరకలా, అది తన లక్ లాగా అనుకోవాలి మనం ఇప్పుడు అని చెప్పేసి అని లాస్ట్కి ప్రేరణ అంటారు. ఈ ఆలోచన ముందు గేమ్లో లేదా? ముందు గేమ్లో ప్రేరణకి ఎందుకు 3rd పొజిషన్ ఇచ్చి గౌతమ్కి ఎందుకు 4th పొజిషన్ ఇచ్చినారు? అప్పుడు గౌతమ్ క్వశ్చన్ చేస్తుంటే గౌతమ్ని ఇట్లా రివర్స్లో స్వాప్ చేసేసి ఉంటారా, గౌతమ్ 3rd ప్రేరణ 4th అని. సో ఈ ఆలోచన ముందే వచ్చి ఉండాలి కదా. బ్లాక్ స్టార్ ఇచ్చేటప్పుడు అయ్యో గౌతమ్కి ఏమైనా బ్లాక్ స్టార్ వెళ్ళిపోతుందేమో అనే ఫీలింగ్తో ప్రేరణ బ్లాక్ స్టార్ ఇవ్వాలనేసి రూల్స్ మార్చేసేది ఏంది సంచాలక్, ఎంత బయాస్డ్. ఇది ముందు గేమ్లో ఉండొచ్చు కదా. ముందు గేమ్లో డిసైడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పొజిషన్ నిఖిల్, 2nd పొజిషన్ పృథ్వీ అనేసి ఇచ్చేటప్పుడు అప్పుడే వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదు, ప్రేరణ రూల్స్ ఫాలో అవ్వలేదు అనేసి ఆలోచించి 3rd వచ్చి గౌతమ్కి 4th ప్రేరణకి ఇచ్చి ఉండొచ్చు కదా. ముందు గేమ్లో అయితే ఓకే, నెక్స్ట్ గేమ్లో ఎట్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళకి ఇచ్చేస్తాం లాస్ట్ బ్లాక్ స్టార్, ముందెందుకు ఇచ్చేదని చెప్పేసి ఒక గేమ్ బేస్డ్ గౌతమ్కి ఇవ్వాల్సిన బ్లాక్ స్టార్ ప్రేరణకి ఇచ్చినారు. ఇది కూడా బ్యాడ్ డెసిషన్, వెరీ బ్యాడ్ అండ్ బయస్డ్ డెసిషన్ అనేసి అనిపించింది. ఒకవేళ వాళ్ళు అప్పుడు ఆలోచించిన పాయింట్ కరెక్టే, నిజంగానే ప్రేరణ సంచాలక్ మాటలు వినలేదు, అక్కడ వాదించుకుంటా ఉన్నింది, ఆ రూల్ ముందే లేదు కదా, రూల్ బుక్లో లేదు కదా అని చెప్పేసి వాదిస్తూ ఉన్నింది. అది ముందు గేమ్లోనే ఆలోచించి ముందు గేమ్లోనే వాళ్ళు డెసిషన్ తీసుకుండాల్సింది అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చి తీసుకొని దాని తర్వాత ఇచ్చేది ఇద్దరికి అన్యాయం చేసినట్టు. ముందు గేమ్లో గౌతమ్కి 4th పొజిషన్ ఇచ్చి అన్యాయం చేసినట్టు, తర్వాత గేమ్లో ప్రేరణ 3rd పొజిషన్లో ఉన్న కూడా ప్రేరణ బ్లాక్ స్టార్ ఇచ్చి అన్యాయం చేసినట్టు, దాని తర్వాత పృథ్వీ తప్పు లేకపోయినా పృథ్వీకి అన్యాయం చేసినట్టు. సో మొత్తానికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు పృథ్వీకి, ప్రేరణకి, ఇద్దరికి, నిఖిల్ని గౌతమ్ని గెలిపించుకునేదానికి. వెరీ బయాస్డ్, వెరీ బ్యాడ్, ఐ డోంట్ లైక్ ఇట్ అనేసి అనిపించింది. దాని తర్వాత ఏముంది, ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాము అనేసి అని దానికి ముందు ఏమని చెప్పినారంటే
వితిక, సంచాలక్ అనే వర్డ్ వాడి మాకు మీ బాధ్యత చెప్పారు. ఇందాక కూడా రూల్స్ అవన్నీ చూస్తే పృథ్వీకి మేము సెకండ్ పొజిషన్ ఇచ్చాము. బ్లాక్ స్టార్ ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే సంచాలక ఒక డెసిషన్ అనుకొని చెప్పినప్పుడు వెనక్కి రా అనేసి అంటే ఇక్కడికి రా అంటూనే ఉన్నాం, వెనకొద్దు ఇక్కడ రా అంటుంటే కూడా వినలేదు అనేసి అంటే ప్రేరణ వచ్చి అక్కడ నించోకూడదు అనేసి మీరు చెప్పలేదు. మీరు అక్కడ చెప్పింది ఏంటంటే లైన్ వెనకాల నించోవాలి అనేసి, బట్ ఆ రూల్ లేదు రూల్ బుక్లో అనేసి అంటే నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు, బట్ ఆ రూల్ లేదు అనేసి చెప్తున్నా అంటే వితిక వచ్చి ఆ రూల్ లేదు, బట్ ఒక సంచాలక చెప్పినప్పుడు మీరు వినలేదు అనేసి అంటే ప్రేరణ వచ్చి ఇది గేమ్ ప్లీజ్ అనేసి అంటే యా గేమే ఇది మాకు తెలుసు, మేము మధ్య ఆలోచించుకొని చెప్తున్నాము, నేను సంచాలకగా చెప్పినప్పుడు మీరు వినలేదు, మీరు గౌతమ్ ఆడిన ఆటలో ఫేర్గా గౌతమ్ ఆడాడు అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి అనింది. ప్రేరణ వచ్చి ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఐ డోంట్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ఇన్ ద రూల్ అనేసి అంటే బిగ్ బాస్ ఇంక వీళ్ళు వాదించుకుంటా ఉంటే ప్రేరణ మీరు టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంది అని చెప్పేసి అంటే ఇంక ఏడస్తా ఉండింది ప్రేరణ ఏడస్తా ఉంటే విష్ణుప్రియ వచ్చింది, బట్ విష్ణుప్రియ ఏడస్తా ఉంటే ప్రేరణ రాలేదు. బట్ ఇదే ప్రేరణ వచ్చి అప్పుడు హిట్ మ్యాన్ టాస్క్ ఏదైతే కిల్లర్ గర్ల్స్ టాస్క్లో కిల్లర్ ఫిష్ టాస్క్ వాట్ ఎవర్ టాస్క్ ఇట్ ఇస్ ఆ టాస్క్లో విష్ణుప్రియ రాలేదని చెప్పేసి ప్రేరణ ఫీల్ అవుతుంది కాబట్టి నేను ఏమైనా వచ్చి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ నిన్న విష్ణుప్రియ ఏడస్తా ఉంటే మాత్రం ఎవరు బోలా ప్రేరణ ఈ ర్యాట్ బ్యాచ్ అసలు పోలే. విష్ణుప్రియ ఏడస్తా ఉంటే సరే ఎంత లేకపోయినా కూడా అప్పుడు ఏడస్తా ఉంది కదా, అప్పుడు బ్లాక్ స్టార్ ఇచ్చినాను కదా, ఈ ర్యాట్ బ్యాచ్ పోయి కన్సోల్ చేసి ఉండొచ్చు కదా, ఏంలా నిఖిల్ పృథ్వీ మాత్రమే ఉన్నారు. దాని తర్వాత నిఖిల్కి లాభం ఏమరా అంటే బ్లూ బోర్డు పెద్ద బోర్డు, బాల్ కిందకి రావడానికి టైం పడుతుంది కాబట్టి దాని లోపల మీరు పజిల్ సాల్వ్ చేయొచ్చు. పృథ్వీకి ఏమరా అంటే ఎల్లో బోర్డు, గౌతమ్కి ఏమో పర్పుల్ బోర్డు, ఈ 3 బోర్డ్స్ చెప్తున్నారనమాట. దాని తర్వాత బిగ్ బాస్ అయ్యి వచ్చి పజిల్ లాగా పెట్టాలి అని చెప్పేసి నిఖిల్కి యాక్చువల్లీ ఫస్ట్ బోర్డ్ కాకపోయినా సెకండ్ మిడిల్ బోర్డ్ ఇచ్చున్నా కూడా పృథ్వీకి ఫస్ట్ బోర్డ్ ఇచ్చున్నా కూడా పృథ్వీ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ పజిల్స్, నిఖిల్ ఈజ్ గుడ్ ఇన్ పజిల్స్. సో నిఖిలే పెట్టేసి ఉంటాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. నిఖిల్ ఎట్లా పెట్టుంటాడనేసి నేను అంటున్నానంటే ఆ రోజు కూడా మనము బిగ్ బాస్ అదే స్పెల్లింగ్స్ టాస్క్ తర్వాత ఒక టాస్క్ వచ్చింది, ఏ సౌండ్స్ వచ్చినాయి ప్రతి సౌండ్స్ వచ్చేది, ఆ సౌండ్స్ మనం రాయాలని చెప్పేసి అక్కడ కూడా నిఖిల్ చాలా ఇదిగా చేస్తున్నాడు, చాలా రౌండ్స్ కూడా తెలివైన గేమ్స్ అని నిఖిల్ తెలివిగానే అన్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. పృథ్వీ ఎందుకు కాదు అనేసి అంటాను అంటే ఆ సౌండ్స్ వినేది కానీ స్పెల్లింగ్స్ టాస్క్ కానీ దాని తర్వాత ఐఎమ్ మెగా చీఫ్ టాస్క్లో కూడా ఐకి యామ్కి స్పేస్ లేకుండా ఉండేది కానీ ఆల్ దీస్ థింగ్స్ పృథ్వీ పెట్టలేడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. గౌతమ్ పెట్టగలడు కానీ ఏమో మరి గౌతమ్ ఓకే. దాని తర్వాత బిగ్ బాస్ అయి పెట్టాలి, పృథ్వీ వచ్చి ఫస్ట్ నిఖిల్ పెట్టేసినాడు, నిఖిల్ పెట్టేసి వచ్చి గంట కొట్టేసినాడు, పృథ్వీ ఇంకా పెట్టల, నిఖిల్ వచ్చి గంట కొట్టేసిన తర్వాత పృథ్వీ ఇంకా పెట్టల, ఇంకా డిస్ఇంట్రెస్టెడ్గా ఎటు కొంచెం చూసేది పక్కనే చెప్తానే ఉన్నారు ఎల్లో పెట్టు కనీసం సెకండ్ అన్న వస్తుంది పెట్రా అంటే ఇంకొద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే సెకండ్ అన్న వస్తుంది పెట్రా అనేసి అంటే మళ్ళీ వేసినాడు, ఇట్లా బాల్ ఇసిరేసినాడు, ఏదో డిస్ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత గౌతమ్ సెకండ్ పెట్టేసి సెకండ్ బెల్ కొట్టేసినాడు, థర్డ్ పృథ్వీ పెట్టాడు, పెట్టేది కూడా రాంగే పెట్టాడు పృథ్వీ, కరెక్ట్ పెట్టలే. దాని తర్వాత కంటెండర్ నిఖిల్కి ఇచ్చారు, నిఖిల్ డిజర్వ్స్ ది కంటెండర్షిప్, బట్ పృథ్వీకి అన్యాయం జరిగింది అని చెప్పేసి అనిపించింది. సో ఫస్ట్ రౌండ్లో పృథ్వీ ఫస్ట్ వచ్చినా కూడా మేబీ నిఖిలే సెకండ్ రౌండ్లో గెలిచేవాడేమో, బట్ సమ్వేర్ పృథ్వీకి అన్యాయం జరగడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్, బికాస్ ప్రతి రౌండ్లో ప్రతి గేమ్లో అన్యాయమా, ఒక్కొక్క గేమ్ అన్యాయం జరగలేదు అనుకో, ఒకటి పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడతారు, లేకపోతే పృథ్వీతో ఫౌల్స్ అని చాలా ఆడతారు, ఇదే జరుగుతుంది. సో ప్రేరణ ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ప్రేరణ బాయ్ కూడా చెప్పలే, పునర్నవి కూడా ఏదో పోయి ఇట్లా హగ్ చేసుకుంటా ఉంటే అనేసి రియాక్షన్ పెడుతుంది అనమాట. దాని తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం నిఖిల్ వచ్చి వితిక సైక్ అయింది ప్రేరణ మీద అన్నట్టు చెప్తా ఉంటే పృథ్వీ వచ్చి 4th ఇచ్చారు గౌతమ్కి అయిపోయింది, సో 4th తీయాలి కదా, మళ్ళీ ప్రేరణ తీసేది ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. లోపల వీళ్ళు ర్యాట్ బ్యాచ్ వాళ్ళు గెస్ట్ వెళ్ళిపోతుంటే ప్రేరణ అసలు మాట్లాడలేదు అనేసి అవినాష్ చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఆ బాధ ఉంటుంది కదా కానీ చెప్పుండాల్సింది అనేసి అంటే దాని తర్వాత బయట ప్రేరణ వచ్చి చెప్తా ఉంది, నాకు వచ్చి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తే పునర్నవి నేను నో థ్యాంక్ యూ అన్నాను అని చెప్పేసి. అది ఈరోజు ఎపిసోడ్. సో మీకేమనిపించింది, నేను కరెక్ట్గానే చేశాను అనిపించిందా, లేకపోతే నా రివ్యూ కరెక్ట్ అనిపించిందా లేదా, అది మీరు కమెంట్ చేయాలి. ఓకే దట్స్ ఆల్రెడీ మళ్ళీ ఇంకో వీడియో గైస్. ఇంకొకటి ఈరోజు అర్జున కర్ణ అని చెప్పేసి మన థంబ్నెయిల్ చేసింది వచ్చి జష్ డిజైన్స్ అనేసి ఉంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్, హీస్ ఎ వెరీ గుడ్ థంబ్నెయిల్ ఎడిటర్, యూ హ్యావ్ టు చెక్ హిజ్ ఐడి గైస్. ఓకే వెరీ నైస్ ఆసమ్ థంబ్నెయిల్ ఈరోజు. ఓకే దట్స్ ఆల్ టుడే, మళ్ళీ ఇంకో వీడియోతో తిరగాల్సి మీకు తెలిసి ఇంకో 10 గైస్.